నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్. నేను కవిత. అప్డేట్స్ చూద్దాం. హైకోర్టు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియా ట్రోల్స్ను బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్ రెడ్డి అధ్యక్షతన బార్ కౌన్సిల్ వర్చువల్ సమావేశం జరిగింది. సమావేశంలో జస్టిస్పై వ్యక్తిగత ట్రోల్స్ను తీవ్రంగా ఖండించారు బార్ కౌన్సిల్ సభ్యులు. న్యాయపరమైన ఉత్తర్వుల ప్రకటన అనంతరం అభ్యంతరాలను దాడుల రూపంలో వ్యక్తపరచకూడదని బార్ కౌన్సిల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. హైకోర్టులోని న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయన్నారు. న్యాయ వ్యవస్థపై ట్రోలింగ్స్ను పర్యవేక్షించడానికి హైకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక రిజిస్ట్రార్ను నియమించాలని తీర్మానం చేశారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియా ట్రోల్స్ అరికట్టడానికి డీజీపీ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం ఏర్పాటుకు సిఫార్సు చేశారు. అటువంటి వారిపై తక్షణ చర్యలు తీసుకునే అధికారం ఈ విభాగానికి కలిగి ఉండాలని సూచించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రానికి బార్ కౌన్సిల్ మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు సభ్యులు. తిరుపతి జిల్లా నగరిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి. 650 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సర కాలం అంతా జగన్ విధ్వంసం, జగన్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళంతా దుర్మార్గులు, రౌడీలు, హంతకులు అని చెప్పడానికే కాలమంతా గడిచిపోయి మన నాయకుల్ని లోపలేసే, మన కార్యకర్తల్ని హత్యలు చేసే, మన సోషల్ మీడియా వర్కర్లందరినీ కూడా కుమ్మి లోపల వేసే దాదాపు 650 మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని జైళ్ళకి వేసినాడు. ఈరోజు చాలా స్పష్టంగా నిన్న హైకోర్టు తీర్పిచ్చింది. బుద్ధుండాలా ఈ రకంగా కేసులు పెట్టారని. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. గ్రాఫిక్స్తో మాయ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని నేనే గెలిపించాను అని పవన్ కళ్యాణ్ అంటాడు. నేను లేక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా గెలవడని తెలుగుదేశం వాళ్ళు అంటారు. అంత సిగ్గులేని ఒక కాంబినేషన్ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేయడానికి బయలుదేరి ఈరోజు ఏదైనా ప్రజా సమస్య మీద రోడ్డు మీదకి వస్తే ఏ విధంగా పోలీసులతో బుల్డోజ్ చేయిస్తున్నారు, ఏ విధంగా పోలీసులతో భయపెడుతున్నారు, ఏ విధంగా పోలీసులతో హెరాస్ చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. పరిశ్రమల పేరుతో రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ప్రకాశం జిల్లా కరేడులో బలవంతపు భూసేకరణ చేయడం దారుణమన్నారు. అసలు భూసేకరణకు ప్రజా ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. ఓకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేలేకపోగా కప్పదాట్లేస్తూ పరిశ్రమలతో చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం గేమ్స్ ఆడుతున్నాడు. 500 మెగావాట్ల సమీకృత సోలారు ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆశపడ్డాం. రావూరు కానీ చెవూరు అనే 2 గ్రామాల్లో భూమిని అలాట్ చేయాలని అక్కడ రైతులు, ప్రజలు ఒప్పుకున్నారు. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. దీనికి సంబంధించి దరిదాపు 417 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది కూడా. తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్లైన్ విధించారు. కన్నేపల్లి, కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి వెంటనే నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆన్ చేయకపోతే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులతో కలిసి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. వచ్చిన వరదను ఎత్తిపోయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. మాదొకటే డిమాండ్, సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం మేము. ఆలస్యం చేస్తే ఊరుకోం. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం.
మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో అక్రమాలకు తెరలేపింది కూటమి సర్కార్. పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామని చెప్పి చనిపోయిన వారిని కూడా బదిలీ చేసింది. 2-3 ఏళ్ల క్రితం ఉద్యోగం మానేసిన వాళ్ళను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ జీవోలో పేర్లు పొందుపరిచింది. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది పాత సచివాలయాల్లోనే పోస్టింగ్స్ ఇచ్చారు. చాలామంది దివ్యాంగులను కొండ ప్రాంతాలకు బదిలీ చేశారు. కౌన్సిలింగ్ నిర్వహించకుండా ఏకపక్షంగా బదిలీలు చేశారంటూ శనివారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ను ముట్టడించారు సచివాలయ ఉద్యోగులు. వెంటనే బదిలీలను రద్దు చేసి పారదర్శకంగా ట్రాన్స్ఫర్స్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవటం లేదన్నారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి. కూటమి సర్కారు ఏర్పడి ఏడాది గడిచినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయలేదని ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క డిఏ ఐఆర్ ఇవ్వలేదన్నారు. ఇప్పటివరకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. కనీసం ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అయితే సంవత్సరం రోజుల్లో ఒక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా, అంటే ఉద్యోగ సంఘాలను పిలిచి మీ సమస్యలు ఏంటి అని అడిగిన పాపాన పోలే. సంవత్సరం రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్క పని కూడా, ఒక్క చిన్న పని, ఒక్క డిఏ కనీసం సంవత్సరం రోజుల్లో ఒక్క డిఏ, అంటే వచ్చిన సంవత్సరం అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం రోజుల్లో కనీసం ఒక్క డిఏ కానీ ఒక ఐఆర్ కానీ, అంటే ఎలాంటి చిన్న బెనిఫిట్ కూడా చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వమే. ఒక్క డిఏ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఈ జూన్తో ఈ జూలై నుంచి ఇవ్వాల్సింది పోల్చుకుంటే 4 డిఏలు అవుతాయి. ఒక డిఏ లేదు ఇంతవరకు. గుంటూరు జిల్లా మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర పాత్ర ఉందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ కేసులో ఆయన్ను నిందితుడిగా చేర్చి ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే నరేంద్ర పేరు చేర్చాలన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి జరిగిందని, ఆయన మహానాడులో మాట్లాడిన వీడియో చూస్తే తెలుస్తుందన్నారు. ఈ ఘటనకు కారకులైన వారందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిసాం. నాగమల్లేశ్వరరావు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఈ రోజు కూడా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆయన క్రిటికల్. ఈరోజు సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి 3 వరకు అరెస్ట్ చేశారు. స్థానిక శాసనసభ్యులైనటువంటి ధూళిపాళ్ల నరేంద్ర గారి పాత్ర మాకు అనుమానం ఉంది. ఆ బాబురావు అనే కుటుంబం కానీ ఎవరైనా కానీ నరేంద్ర గారి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఏ దాడి చేయరు. సీసీ ఫుటేజెస్ ఒకటైతే ధూళిపాళ్ల నరేంద్ర గారి వీడియో కూడా దానికి సంబంధించిందే. వారు మినీ మహానాడులో వారు స్పష్టంగా బండ్లమూడి బాబురావుకి డయాస్ మీద ఆదేశించారు. వారిని మట్టుబెట్టే దమ్ము నీకుందా లేదా, నీ వల్ల అవుతుందా లేదా, లేకుంటే మీరు పార్టీ నుంచి వెళ్ళిపోండి, నేను సన్మానం చేసి పంపించేస్తాను, నేనే చూసుకుంటాను, వారిని భూస్థాపితం చేసే వరకు ఒప్పుకోనని వారు ఆదేశించడం, ఆ ఆదేశానుసారమే ఈ దాడి జరిగింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జగజీవన్ రామ్ సేవలను కొనియాడారు వైఎస్ఆర్సీపీ నేతలు. జగజీవన్ రామ్ అంబేద్కర్ చూపిన బాటలో నడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలను అక్కున చేర్చుకున్నారన్నారు. కేంద్ర మాజీ మంత్రి జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ఎన్నిక ఉండాలని ఆనాడే శ్యామప్రసాద్ ముఖర్జీ ఆలోచన చేశారని రామచంద్రరావు తెలిపారు. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే రేషన్, ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేటువంటి ఒక ఏదైతే మన భావాలైతే ఉన్నాయో అది శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితం నుంచి, వారి ఆలోచన నుంచి వచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించి వారి యొక్క చూపెట్టిన బాటలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి రాష్ట్ర కార్యాలయంలో మేమందరం కూడా నివాళి అర్పించినాము. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల రూపురేఖలు మారాయని కొనియాడారు సినీ నటుడు సుమన్. అనంతపురంలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రలో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను వైఎస్ జగన్ ఎంతో అభివృద్ధి చేశారని అభినందించారు సుమన్. పేద కుటుంబాల పిల్లలకు చదువును దగ్గర చేశారని కొనియాడారు.
జగన్ గారు చేసిన గొప్ప విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఆ స్కూల్ ఏదైతే నెగ్లెక్ట్ చేసి దాన్ని ఏదో గుడిసెలాగా పడేసి చేసిన స్కూల్స్ అన్నింటినీ డిజిటల్ చేసి ప్రైవేట్ చేసి ఆయన బ్రహ్మాండంగా చేశారు విద్య విషయంలో. అలాగే అంటే సీనియర్ సిటిజన్స్ హాస్పిటల్స్, వైద్య ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 10% బీసీ రిజర్వేషన్ కల్పించాలని ఏపీ కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. కాపులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ కోసం విజయవాడలో జేఏసీ నేతల సమావేశం జరిగింది. కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలన్నారు. తప్పనిసరిగా కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకు బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేది మా సమావేశం నిర్ణయించింది. కాపు వర్గాలకు కావాల్సిన సమస్యల మీద కూటమి ప్రభుత్వం స్పందించి కాపు సమస్యలని పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఈ నెల 9న మామిడి రైతులను పరామర్శించనున్నారు వైఎస్ జగన్. జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద క్యూ లైన్లలో టోకెన్లు ఇచ్చి తక్కువ ధరకే మామిడి పంటను కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు ఎక్కడా జ్యూస్ ఫ్యాక్టరీలు 8 రూపాయలకు కొనుగోలు చేయటం లేదు. చాలా చోట్ల 3 నుంచి 4 రూపాయలకే కొనుగోలు చేస్తూ జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటూ మామిడి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. కిలో 6కు కొనుగోలు చేస్తున్నట్లు రైతులతో అనధికార అంగీకారం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనలో కిలో మామిడికి 16 నుంచి 23 రూపాయల వరకు గిట్టుబాటు ధర లభించిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి దిగువకు నీరు విడుదల కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ శబరి, ఎమ్మెల్యే జయసూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎదుటే బైరెడ్డి శబరి, జయసూర్య ఇద్దరు ఎవరికి వారుగా ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలు కూడా ఎవరికి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రెస్ మీట్లో పాల్గొనకుండా తన వర్గంతో ఎంపీ శబరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు టీడీపీ నేతలు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నేతలు భూ కబ్జాకు తెరతీశారు. చంద్రబాబు ఇంటికి సమీపంలోనే భూ ఆక్రమణకు తెరలేపాడు టీడీపీ నేత సుందరప్ప. ఆర్మీ జవాన్ బిఎన్ ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించాడు. న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. భూ బాధితుడు ప్రసాద్ భూమి స్వాధీనం చేసుకోవటానికి వెళ్తే దౌర్జన్యం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాధిత కుటుంబం. నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుడు, కొలిమిగుండ్ల మండలం పేట్నికోట గ్రామ టీడీపీ నాయకుడు సత్యం ఆటో డ్రైవర్లపై దౌర్జన్యానికి దిగాడు. పేట్నికోట అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ కార్మికులు తన వద్దే వంట సరుకులు కొనాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. వారికి అవసరమయ్యే వంట సరుకులు కొలిమిగుండ్లలో కొనుగోలు చేస్తున్నారు కార్మికులు. ఆటోల్లో కార్మికులకు చెందిన వంట సరుకులు తీసుకువస్తే కబడ్దారంటూ ఆటో డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. కొలిమిగుండ్ల పర్యటనలో ఉన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు వినతిపత్రం అందజేశారు. అయితే ఆటో డ్రైవర్ల సమస్యను ఏమాత్రం పట్టించుకోలేదు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎవరైనా ఊరికైనా నాకు అసలు తెలియదు, నాకైతే ఊరికైనా కానీ నేను ఈ రోజు వచ్చినా నాకు ఆ రోజు చెప్పినావు. ఎక్కడ ఫోటోలు ఉన్నాయి? నేను పేపర్కి వేయించినదా? నేనేపించినా అంటే నేనేపించినా. బైపాస్ రోడ్లో ఉన్న హైటెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కిన శ్యామ్ తనకు వెంటనే తల్లికి వందనం డబ్బు వెయ్యాలని డిమాండ్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇప్పిస్తామని మైక్ ద్వారా అనౌన్స్ చేశారు. భార్య పిల్లలతో కూడా మాట్లాడించి డబ్బులు పడ్డాయని నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. కానీ శ్యామ్ మాత్రం తనకు కాగితంపై రాసిస్తేనే పోల్ దిగుతానంటూ పట్టుబట్టాడు. ఎట్టకేలకు పోలీసులు కాగితం రాసిచ్చిన తర్వాత శ్యామ్ కిందకు దిగాడు. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది. ఇంకా 7 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదు. ఆచూకీ లేని వారిలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
చికెన్ సింగ్ కుటుంబ సభ్యులు DNA ఎముకతో మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు. పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో గుర్తు తెలియని 2 మృతదేహాల్లో ఒకటి రామాంజనేయులుది కాగా మరో మృతదేహం అఖిల్గా గుర్తించారు. ప్రమాద స్థలంలో అవశేషాల కోసం అన్వేషణ జరుగుతోంది. ఇప్పటికే 70కి పైగా శాంపిల్స్ ను టెస్టుకు తరలించారు. ఆచూకీ లేని వారి అవశేషాల్లో 70కి పైగా అవశేషాలను MGRF సిబ్బంది సేకరించారు. వీటిని టెస్టుల కోసం ల్యాబ్కు పంపారు. పాసమైలారం సిగాచి పరిశ్రమ వద్ద కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఫ్యాక్టరీ పరిశీలనకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటి వరకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తమను లోపలికి ఎందుకు వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. కార్మిక సంఘాల నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫాల్కన్ గ్రూప్ COO ఆర్యన్ సింగ్ అరెస్ట్ అయ్యారు. పంజాబ్లో ఆర్యన్ సింగ్ ను అరెస్ట్ చేశారు CID అధికారులు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకు తరలించారు. అధిక వడ్డీ ఆశ చూపి 7,056 మంది డిపాజిటర్ల నుంచి 4,215 కోట్లు వసూలు చేసింది ఫాల్కన్ గ్రూప్. డిపాజిటర్లకు 792 కోట్లు ఎగ్గొట్టింది ఫాల్కన్ గ్రూప్. అమర్దీప్ కుమార్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్, పవన్ కుమార్ ఓదెలా, కావ్య నల్లూరి ఈ ముఠా అంతా కలిసి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్, కావ్య నల్లూరి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థకు అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ, ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరికొన్నింటిని ఏర్పాటు చేశారు. కంపెనీల నిధుల సమీకరణలో భాగంగా ఉపయోగించే ఇన్వాయిస్ డిస్కౌంట్ను తెరపైకి తెచ్చి జనాన్ని నట్టేట ముంచారు. పల్నాడు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సౌత్ ఆఫ్రికాలోని మాలీలో కిడ్నాప్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని జమ్మలమడకు చెందిన అమరలింగేశ్వరరావు ఉపాధి కోసం 10 ఏళ్ల క్రితం సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. ఈ నెల 1న జనరల్ మేనేజర్ను కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వారు అమరలింగేశ్వరరావును కూడా తీసుకువెళ్లారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన కుమారుణ్ణి వెంటనే విడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు గిరిజనుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో గిరిజనుడు అష్టకష్టాలు పడుతున్నారు. ఊరు దాటాలన్నా, రేషన్ తెచ్చుకోవాలన్నా వాగులు దాటాల్సి వస్తోంది. అరకు నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలం తుమ్మిడిపుట్టు వద్ద బ్రిడ్జ్ లేకపోవడంతో గిరిజనుడు వాగులోనే ప్రాణాలకు తెగించి మరీ నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు. ఈ వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తూ ఉండడం వల్ల సుమారు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఇంటింటికి రేషన్ అందించేవారు కూటమి ప్రభుత్వం ఇక కూటమి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ విధానాన్ని తీసేసింది. దీంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాగులు వంకలు అడవులు దాటుకుని వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన దుస్థితి. తుమ్మిడిపుట్టు గ్రామంలో 120 కుటుంబాలు PVTJ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నిత్యావసర సరుకులు GCCలో ఇచ్చే బియ్యం తీసుకురావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నిన్న అతి కష్టం మీద లక్ష్మీపురం పోయి ఆ బియ్యం తీసుకుని రావడానికి చాలా అతి కష్టం మీద తీసుకురావడం జరిగింది. అదే కాకుండా అదే పక్కనే మెట్టగూడ గ్రామంలో, కొడపుట్టు గ్రామంలో, కర్లపొద్దు గ్రామంలో, ఉబ్బెంగులు గ్రామంలో కూడా అదే సమస్య ఎదురైంది. అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో వరద భయం మొదలైంది. గంటకు గోదావరి, శబరి నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సీలేరు, శబరి నదులు పొంగి పొర్లుతున్నాయి. కూనవరం, శబరి, గోదావరి నదుల సంగమం వద్ద 2 నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరికి ఉపనదులైన శబరి, సీలేరు నదులు పోటెత్తి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం క్రమక్రమంగా పెరిగిపోతోంది. గోదావరి పరివాహక ప్రాంత గ్రామస్తులు ఫర్నిచర్ను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విఆర్పురం, వడ్డెగూడెం గ్రామస్తులు ఎత్తైన ప్రాంతాల్లో పాకలు నిర్మించుకుంటున్నారు. వరద పెరిగితే నివాసం ఉండేందుకు ముందుగానే తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై సూచనలు ఇచ్చారు. మరోవైపు ITDA PO అపూర్వ భరత్ 4 మండలాల అధికారులను వరదల పట్ల అప్రమత్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వరద నీటి ప్రవాహం రోజుకు పెరుగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 877.50 అడుగులకు చేరింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 2 గేట్లు ఎత్తి 4000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ నుంచి చిత్రావతి వరకు ఈ నీరు వెడుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లాలోని సుంకేశ్ల జలాశయంకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో సుంకేశ్లకు ప్రవాహం పోటెత్తుతోంది. సుంకేశ్ల జలాశయం ఇన్ఫ్లో 72,000 క్యూసెక్కులుండగా 17 గేట్ల ద్వారా 61,931 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. సుంకేశ్ల డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.48 టీఎంసీలుగా ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలా తలపిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు భారీగా వరద పోటెత్తోంది. ఇన్ఫ్లో 56,676 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 525.80 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు విషయానికి సంబంధించి అలర్ట్ జారీ చేశారు రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల స్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీశైలం ఆనకట్ట 10వ నెంబర్ గేటు దగ్గర లీకేజ్ నిజమేనని చెప్పారు కన్నయ్య నాయుడు. కానీ దీనివల్ల ప్రమాదం లేదు అన్నారు. 10వ గేట్ నుంచి నీటి లీకేజ్ 10% కంటే తక్కువగా ఉందన్నారు. శ్రీశైలం ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. శ్రీశైలం జలాశయం గేట్ల జీవితకాలం 45 ఏళ్లు మాత్రమేనన్నారు. సరైన మెయింటెనెన్స్ జరగకపోతే ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. కన్నయ్య నాయుడు వచ్చే 5 ఏళ్లలోనైనా శ్రీశైలం ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర డ్యాం పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం ఆనకట్ట గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం ఆనకట్టకు ఎలాంటి ప్రమాదమూ లేదన్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. మహారాష్ట్రలో ఎరతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. వర్షాల కారణంగా వరద నీరు చేరడంతో ఉప్పొంగి పరుగులు తీస్తోంది. నాసిక్లోని పంచవటిలో రామాలయం పాక్షికంగా మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్లో వరద ఉధృతి కొనసాగుతోంది. వరదలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో పలు రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్లో వరదలతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్న కారణంగా అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు సీఎం పుష్కర్ ధామి. హిమాచల్ ప్రదేశ్లో వరుణ బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడటం, మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లుగా అధికారులు తెలిపారు. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఒక్క రోజులో 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావచ్చని ఐఎండీ హెచ్చరించింది. బిలాస్పూర్, హమీర్పూర్, చంబా, సిమ్లా, కులు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలు ఉండొద్దని హెచ్చరించారు. ఐటీబీపీ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన యుద్ధ విమానం F-35B కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దానిని మరమ్మతు చేసేందుకు విమానాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైటర్ జెట్ మరమ్మతు పనులను చేసేందుకు యూకే నుంచి 24 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ప్రత్యేక పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో కేరళకు చేరుకున్నారు. దీంతో మరమ్మతులు చేయడానికి దానిని హ్యాంగర్తో తరలించారు. అవసరమైన అన్ని మరమ్మతులు, భద్రతా తనిఖీల తర్వాత విమానం తిరిగి సేవలను ప్రారంభిస్తుందని బ్రిటన్ హైకమిషన్ అధికారి ఒకరు తెలిపారు. తద్వారా ఇతర విమానాల స్కెడ్యూల్ నిర్వహణకు ఎటువంటి అంతరాయం ఉండదని తెలిపారు. కేరళ విమానాశ్రయంలో ఉన్న ఫైటర్ జెట్ F-35B విమానానికి భారీ భద్రత కల్పించామని CISF సిబ్బంది కాపలాగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,50,000 ఉండగా ఇవాళ కూడా ₹1,50,000 వద్ద ట్రేడ్ అయింది. శనివారం కిలో వెండి ధర ₹1,10,950గా ఉండగా ఇవాళ ₹1,10,940గా ఉంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,50,000గా ఉంది. కిలో వెండి ధర ₹1,10,940గా ఉంది. లెట్స్ డైవ్ ఇంటూ స్పోర్ట్స్ అప్డేట్స్. బర్మింగ్హామ్ టెస్ట్లో టీమిండియా విజయం దిశగా దూసుకువెళుతోంది. విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది. వర్షం కారణంగా ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ భారత బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాట్స్మెన్స్ చేతులెత్తేశారు. ఆకాశ్దీప్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ఏ దశలోనూ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. మొదటి టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఈ టెస్ట్లో భారత్ గెలిస్తే 5 టెస్టుల సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచినట్లు అవుతుంది. రైట్, అప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బర్మింగ్హామ్ టెస్ట్లో ఇండియా ఘన విజయం సాధించింది. ప్రస్తుత 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇండియా మరియు ఇటు ఇంగ్లాండ్ 1-1తో ఈ సిరీస్ని సమం చేశాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.